వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ స్కామ్ కు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన 4 నిందితుల్ని సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా మొదట 2 సార్లు స్వచ్ఛమైన వెండిని చూపించి మూడోసారి నాణ్యత లేని వెండితో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ యజమాని హీరాలాల్ వర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల నుంచి 15 లక్షల విలువైన 6.50 కిలోల వెండిని రికవరీ చేశారు. ఈ ముఠా మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. సో మన టీమ్ కి కొన్ని క్లూజ్ టెక్నికల్ డేటా వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళని యూపీకి పంపించాము. అక్కడ ఆగ్రాలో వి హావ్ అరెస్టెడ్ 4 పర్సన్స్. A1 వచ్చేసి రిదేశ్ కుమార్, వాళ్ళు కాలిందీ నగర్ ఆగ్రాలో ఉంటారు. వాళ్ళు మెయిన్ పర్సన్ హూ ప్రిపేర్స్ దిస్ ఈ రా సిల్వర్ బార్స్ ని, అంటే విత్ 0% ప్యూరిటీ. వాళ్ళు బ్రాస్ తోటి తయారు చేసి అది సిల్వర్ లుక్ గా ఇచ్చి వాళ్ళు అమ్ముతున్నారు. అండ్ A2 సుశీల్ కుమార్ వర్మ అనే వ్యక్తి రాజేష్ అని పేరుతోటి పరిచయం పెంచుకొని, యాక్చువల్లీ వాళ్ళ పేరు సుశీల్ కుమార్ వర్మ. సో వాళ్ళు మెయిన్లీ ట్రస్ట్ ని బిల్డ్ చేసి దెన్ ఆఫ్టర్ 2 times, 3rd time సిన్స్ నమ్మకం ఉంటుంది, మేము ప్యూరిటీ సర్టిఫికేట్ అవన్నీ ఒరిజినలా అవన్నీ చెక్ చేయక వాళ్ళు ఇట్లాగే చీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 3rd time కి 0% ప్యూరిటీ ఉంది 66 kgs వాళ్ళు సేల్ చేశారు. సో ఇప్పటి వరకు వీ హ్యావ్ రికవర్డ్ 8.4 kg. సో ఇంకా ఉంది. అండ్ దట్ మల్కాజ్గిరి కమిషనరేట్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేట్ చేసి తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకెవరున్నారు ఈ గ్యాంగ్లో, బికాస్ దిస్ విల్ నాట్ జస్ట్ బి 4-5 people, ఇంకా ఉంటారు అని మేము అనుకుంటున్నాం.